Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మహేశ్వరి. సంతోషం సగం బలం అంటారు. ఈ సంతోషం కోసం ఎక్కడెక్కడో వెతుక్కుంటూ ఉంటారు. వాళ్ళకి నచ్చిన పర్యాటక ప్రదేశాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి నచ్చిన ఫుడ్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడుతూ ఉండడం, ఇవన్నీ కేవలం తాత్కాలికం మాత్రమే. కానీ సంతోషాన్ని మనలో మనం ఎలా పుట్టించుకోవాలి, జీవితాంతం ఎలా సంతోషంగా ఉండాలి, వీటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. నవ్వు, సంతోషం ఇవి జీవితానికి ఒక వరం. ఇది లేక చాలా మంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటి కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కరువైపోయింది. అవును, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు, కాస్త రిలాక్స్ అవుదాం అన్నట్టు. కానీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే, 2 రోజులకే మళ్ళీ ముఖం దిగాలు పడిపోవడం, ఏదో కోల్పోయినట్టు ఉండడం. వీటికన్నిటికీ కారణం ఏంటి సార్? కారణం ఏమిటి అంటే, ఒకటి భౌగోళికంగా మనం ఉండేటువంటి ప్రదేశం, ఉన్న పరిస్థితులు, ఆలోచన సరళి, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీరు నంబర్ 1 ఇవ్వచ్చు. అది ఏదైతే ఉందో సోషల్ మీడియా. మనం చేస్తున్న ఈ ప్రోగ్రాం కూడా సోషల్ మీడియాలోనైనా, సోషల్ మీడియాని నేను ఎందుకు నిందించాల్సి వస్తుంది అంటే, ఈ హ్యాపీగా ఉండకపోవడానికి కారణం వేరు. అది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ మధ్యన హ్యాపీ దేశం అని ప్రతి సంవత్సరం ఒక పట్టిక వస్తూ ఉంటుంది. ఆ పట్టీలో 6వసారి వరుసగా ఫిన్లాండ్ దేశం, చిన్న దేశం అండి. ఫిన్లాండ్ చాలా మంది వినుండరు. మీరు మొబైల్ వాడతారు కాబట్టి ఎక్కువ మందికి ఫిన్లాండ్ తాల గొప్పతనం ఏంటంటే, మొట్టది ఏదైతే మొబైల్ నోకియా అన్న కంపెనీ ఫిన్లాండ్ దేశంది వాస్తవానికి. అది చిన్న బుల్లి దేశం. ఇంకొకటి, ఫిన్లాండ్ దేనికోసం ఫేమస్, ప్రపంచంలో అన్ని లేక్స్ లేవట, సరస్సులు లేవట. చూడడానికి చాలా న్యాచురల్గా హ్యాపీగా ఉంటుంది. అసలు యూరప్ అంత బాగుంటుందండి. అవును. తర్వాత వచ్చిన దేశం దాని పక్కన ఉన్న డెన్మార్క్, అలాగే స్విట్జర్లాండ్ తాలూకు స్థానం 3. మరి లాస్ట్ స్థానం 150 దేశాలకు ఇచ్చారు ఆఫ్ఘనిస్తాన్. మనం వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు, ఎందుకంటే అక్కడ నిరంతర యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ తాలిబాన్ వాతావరణము అవంతా కూడా మనం. ఇక్కడ 2 సంపన్న దేశాలు ఉన్నాయి, అమెరికాను తర్వాత ఇంగ్లాండ్ అని. అమెరికా తాలూకు స్థానం 12. ఆ దేశంలో లేనివేంటి సౌకర్యాలు. మళ్ళీ 12వ స్థానం 13వ స్థానం ఇంగ్లాండ్. భారతదేశం స్థానం 123. ఇప్పుడు ఇలాంటి విషయాలకు వచ్చినట్టయితే, ఇప్పుడు ఫిన్లాండే తీసుకోండి. ఎందుకు ఉన్నాడంటే, నేను కొంత విశ్లేషణ చేశాను. నేను అక్కడ వాళ్ళందరూ చాలా సిన్సియారిటీ అండి, చాలా డిసిప్లిన్. ఎంతవరకు అంటే భారతీయులు అన్నట్టుగానే ఫిన్లాండ్ వాళ్ళని ఫిన్స్ అంటారు, ఆ దేశస్తులు. వాళ్ళకి ఎంత నమ్మకం అంటే, మీరు ఏదో పార్క్ వెళ్ళారు, అక్కడ ఏదో మీ పర్స్ మర్చిపోయారు, తప్పకుండా మీ పర్స్ తిరిగి వస్తుంది అని. అంటే ఎంత హానెస్టీ అండి. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు సంతోషంగా ఉండకపోవడానికి కారణం ఏముంది? అదే కాకుండా ఆ దేశంలో వ్యవస్థ వేరే ఉంది. ఏది, ఎడ్యుకేషన్ కానీ, చదువు, విద్య, ఆరోగ్యం, సోషల్ వెల్ఫేర్. అంటే ఏమిటి, మీకు దేనికి కూడా భయపడాల్సింది, ఉద్యోగం లేకపోతే నాకు ఎలాగా, నిరుద్యోగం భృత్యం లేకపోతే ఎలాగనేటువంటి ఇబ్బంది లేకుండా. ఈ మధ్యన దేశంలో కొన్ని పార్టీలు కొన్ని ఈ విషయం ఆలోచిస్తున్నాయి. అది ఏ విధంగా దేనికోసం కూడా ఇబ్బంది లేకుండా ఉండేదట ఆ దేశం తాలూకు. మరి అక్కడ సంతోషం ఉండకపోవడానికి కారణం ఏంటి? ఇక్కడ ఒక మాట అడగొచ్చు మీరు. అయితే మన దేశం ఎప్పుడు వెళ్తుంది ఆ టైం, ఆ స్థాయికి ఎప్పుడు వెళ్తుంది? అది ఆ స్థాయికి మనం కంపేర్ చేసుకొని ఇంకొకరిని చూసి, పులిని చూసి నక్క వతలు పెట్టుకోకూడదు కదా. ఎందుకంటే భారతదేశం తాలూకు భౌగోళిక పరిస్థితులు వేరు. నేను దేశాభిమాని నేను కాకుండా వాస్తవ పరిస్థితులు మనం గ్రహించాలి. 132 కోట్లు ఈ దేశంలో నివసిస్తున్నారు. అక్కడ కొన్ని లక్షల మంది అండి. మీరు అసలు యూరప్ వెళ్తే 1 గంటలో ఇంకో దేశం వస్తుంది. అక్కడ భాష మారిపోతుంది, భోజన అలవాట్లు మారిపోతాయి, డ్రెస్ మారిపోతుంది. అంత చిన్న దేశాలు. దాంతో మనం ఎలా కంపేర్ చేయగలం? అక్కడ జనాభా తక్కువ, ఇక్కడ జనాభా ఎక్కువ. అక్కడ ఎక్కువ దేశాల్లో, పర్టికులర్గా స్వీడన్ లాంటి దేశంలో నాకు గుర్తున్నంత వరకు అసలు సైన్యం లేదటండి. సైన్యం అవసరం లేదు అక్కడ, ఎవరితోనూ వాళ్ళు కొట్లాటలు లేవు. భారతదేశంలో 2024-25 బడ్జెట్కి 6.2 లక్షల కోట్ల రూపాయలు ఒక్క డిఫెన్స్ బడ్జెట్ కేటాయించారు రక్షణ కోసం. ఎందుకు? చుట్టూన్న మిత్రులు, ప్రాణమిత్రులు,
చైనా కానీ పాకిస్తాన్తో కానీ, సరే ఇప్పుడు లేదు కొంతవరకు మన బంగ్లాదేశ్తో సెటిల్ అయింది ఇలాంటి వ్యవహారం. అది ఎన్నాళ్ళు సెటిల్ అవుతుంది? రోజు రోజుకి అక్కడ ఉండేటువంటి సౌకర్యాలు రక్షణ వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకి పెంచాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో తప్పటం లేదు. కాబట్టి ఇవన్నీ మన చేతిలో లేనివి. సరే, ప్రకృతి వైపరీత్యాలు ఏ దేశంలోనే వస్తూనే ఉంటాయి. మనం చేయగలిగిన కొన్ని ఉన్నాయి మనిషిగా. ఏమిటి? ఇది ఏదో బయటకు చూసి ఇంకక్కడేది లేదు అనేటువంటి వెంపర్లు చాటిన కన్నా మనలోనే ఉండే దానికోసం మనం ప్రయత్నం చేద్దాం. దానికోసం ఈ మధ్యన ఒక కథనం వచ్చింది, హ్యాపీ హార్మోన్స్ అని. 4 వేదాల్లాగా 4 అంటే 4 ఈ హ్యాపీ హార్మోన్స్ 4 ఏంటి సార్? ఒకటి డోపమిన్, రెండవది ఆక్సిటోసిన్, మూడవది సిరోటానిన్, తర్వాత 4వది ఎండార్ఫిన్స్ అని. 4 ప్రతి హార్మోన్ ఇవన్నీ కూడా తయారయ్యేది మెదడులోనే. చూసారా? అంటే ఏమిటి? మెదడు కానీ మీరు కానీ యాక్టివ్గా ఉంచి మెదడుని చక్కగా ప్రశాంతంగా ఉంచగలిగినట్టయితే ఒక్క దెబ్బకి ఇబ్బందులన్నీ సరిపోతాయిగా. ఇప్పుడు మీరు డోపమినే తీసుకోండి. అది మెదడు లోపల ముఖ్యమైన కారణం సబ్స్టాన్స్ నెగ్గిరా హైపోథెలమస్ అని చాలా ముఖ్యమైన ప్రాంతంలో తయారవుతుంది. అది దేని మీద దాని ఉపయోగం ఉంటుందంట? కంటెంట్మెంట్ సెంటర్స్ అని ఉన్నాయి. అంటే శరీరంలో మెదడు లోపల కొన్ని భాగాలు ఉన్నాయి, దాని మీద పనిచేస్తుంది. అంటే కొంచెం తక్కువ అల్ప సంతోషం అంటాం చూడండి, నాకున్నది చాలా, దీంతో ఇది చాలు, ఇంత సంపాదించాను ఈ రోజు కన్నా, లేదా నెలకింత జీతం వచ్చింది. మరి ఆశాజీవి కదా మనిషికి, నాకు ఇంత లేదు ఫలానా వాళ్ళకి ఎవరికి వచ్చింది అనుకుంటే మరి సంతోషం ఎక్కడ ఉందండి? ఒకటి. రెండోది, ఈ డోపమైన్ కానీ ఎక్కువ ఉంటే ఇలాంటి కంటెంట్మెంట్ హ్యాపీనెస్ ఉంటుంది కదా, స్ట్రెస్ తగ్గిపోతుంది కదా, జీవితం ఎంత సంతోషంగా ఉంటుంది. దానికోసం చేయాల్సిందల్లా మీరు ఏం కాదు, రోజు తినే కాయగూరలు, ఆకుకూరలు, నాన్ వెజిటేరియన్ తినేవాడు ఉంటే రెడ్ మీట్ కానీ లేకపోతే సోయాబీన్స్ ఇలాంటివి తీసుకోండి. చేయాల్సిందల్లా జంక్ ఫుడ్ తినకండి. జంక్ ఫుడ్ అంటే ఇప్పుడు ప్రతి వీధిలో ప్రతి కార్నర్లోనే ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఇంటి దగ్గర వంటలు, మీరు తప్పు కనుక్కోకండి, స్త్రీని కించపరిచే ప్రయత్నం కాదు, ఇంటి దగ్గర వంట చేసేటువంటి సంఖ్య తగ్గిపోయింది, పర్సంటేజ్ తగ్గిపోతుంది. బయట చేసే భోజనంలో ఎంత ఆయిల్ ఉంటుంది, ఎంత షుగర్ ఉంటుంది, ఎంత సాల్ట్ ఉంటుంది, అందరికి తెలిసిన విషయమే. పాతకాలం రోజులు ప్రజలు మన దేశంలో కూడా ఎందుకు హ్యాపీగా ఉన్నారు, ఉన్నదాంతో సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి. ఈ నెగిటివ్ థాట్స్కి మీ బ్రెయిన్లో ప్రవేశించకుండా చూడండి. శుభ్రంగా ఎక్సర్సైజ్ ఉన్న దాంట్లో చెయ్యండి. అరగంట సేపు ఉదయం, అరగంట సేపు నా సాయంకాలం, కనీసం రోజుకి అరగంట సేపు అన్న డోపమిన్ తయారైపోతుంది. సరే, మనం ఇంకో దానికి వస్తుంది ఆక్సిటోసిన్. దాని పేరు వింటారా? లవ్ హార్మోన్ అంటారు. అంటే ఇంకొకరు లవ్ ద నైబర్ అని ఎక్కడో వచ్చింది, బైబిల్లోనే ఉంది. మిగతా వాళ్ళని నువ్వు ప్రేమించు, మిగతా వాళ్ళకు నువ్వు సహాయం చేయి. అదే కాకుండా మనుషులతో కంటిన్యూస్గా టచ్లో ఉండు. ఇప్పుడు భార్యాభర్తలు మ్యారేజ్ చేసుకుంటున్నారు, ఎక్కడో వేరే వేరే దేశాల్లో ఉండి, వేరే దేశంలో ఉండి, ఒకే దేశంలో ఉన్న వేరే వేరే ప్రాంతంలో ఉండి ఆ ఫిజికల్ కాంటాక్ట్, భౌతికంగా ఏదైతే కాంటాక్ట్ ఎక్కడ ఉందండి? దానివల్ల సంతోషం ఎక్కడ ఉంటుంది? ఆక్సిటోసిన్ హార్మోన్ ఎక్కడ ఉంటుంది? అందుకే దాని పేరు. కనీసం ఇప్పుడు మీరు చాలాసార్లు ఏదో పెద్ద పెద్ద నాయకులు వచ్చినప్పుడు వాళ్ళు కౌగిలించుకొని వెనక ప్యాటింగ్ అంటాం, దానివల్ల అసలు ఈ హార్మోన్ చాలా పెరుగుతుందట. దానికోసం గొప్ప ప్రయత్నాలు ఏం చేయడానికి అవసరం లేదు. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఏమిటి? ఏదైతే ఉందో ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండడం. అదే కాకుండా కొన్ని ఈ సంతోషకరమైన ఉండడానికి చేసేటువంటి కొన్ని లాఫింగ్, ఎక్కువ డ్యాన్స్ చేయడం, ఉన్నంతలో సంతోషం, అందరిని కలవడం. అసలు మనిషి ఇప్పుడు ఏకాకి అయిపోయారండి, ఫోన్లో. మనిషి తాను ఒక సెపరేట్ ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నారు, వర్చువల్ వరల్డ్ అని దాని పేరు పెట్టారు. ఏదన్నా ఇదే. ఇంతకుముందు వెళ్ళి ఎలా ఉన్నారని కనీసం వారాంతంలో కూడా వెళ్ళి మిత్రుల్ని కలిసి పనిచేసే వ్యక్తులను కలిసే వ్యక్తులు ఈరోజు ఎలా ఉన్నారు అని ఒక వాట్సాప్ మెసేజ్ చేస్తారు. అంతా అరిచేతిలో ప్రపంచం అని మళ్ళీ దానికి ఒక పేరు. దానితో అసలు ఎక్కడ కలవడానికి ఎక్కడుంది? కలిసి పలకరించుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి కలుసుకుంటే అసలు దాంట్లో ఉన్నటువంటి భావన, స్పందన ఎలా ఉంటుంది? ఇప్పుడు తగ్గిపోయింది కదా. కాబట్టి ఈ హార్మోన్ పెరగాలంటే ఈ సోషల్ ఇంటరాక్షన్స్, సోషల్ కాంటాక్ట్స్. మీరు ఇప్పుడు ఎక్కడో దీంట్లోనే ఉన్నారనుకోండి, ఫ్లాట్స్లోని, ఏదో కారణాల వల్ల మీరు ఏకాగ్గా ఉండాల్సి వస్తుంది. భార్య చనిపోయారు, పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఉండే ఫ్లాట్స్లోనే మీరు ఒక అసోసియేషన్ చిన్న ప్రెసిడెంట్ గాను సెక్రటరీ తీసుకుని దానికి జీతాపై రావడానికి లేదు. మీరు బిజీగా ఉండండి మీతో.
అందరిని కలిసి నాకు కొంచెం రిపేర్లు చేయాలండి ఏదో చెప్పడం వల్ల ఎంత సంతోషంగా ఉంటుంది. దాంతో కలిసి మాట్లాడుతుంటే ఎవరో పిల్లలు కనబడ్డారు, ఎలా ఉన్నావా, నీ పేరేంటి, ఏం చదువుతున్నావు. ఇప్పుడు మనిషి తన మొబైల్లో ఉండి అసలు మెసేజ్లో చేస్తూ ఉంటే ఇవన్నీ ఎక్కడవుతాయి చెప్పండి. ఇప్పుడు మూడవది మనం వెళ్దాం సెరోటానిన్. ఈ సెరోటానిన్ హార్మోన్ అన్నది నిద్ర కోసం, ఆకలి దప్పిక, డైజెషను, వీటిని కంట్రోల్ చేసేది. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఎంతమంది కంటే అసలు నాకు డైజెషన్ అవటం లేదండి, ఎవరు చూసినా నిద్ర పట్టదు. ఇవన్నీ కంట్రోల్ చేసేది. దీనికి ఏమిటి, శుభ్రంగా డ్యాన్స్ చేయండి, తర్వాత బాగా ఉత్సాహంగా ఉండండి. ఇంకొక కావాలంటే ఏదైనా అప్పుడప్పుడన్నా డార్క్ చాక్లెట్ తీసుకోండి. ఇలాంటి మీరు అదే కాకుండా ట్రిప్టోఫాన్ అని ఒక హార్మోన్ ఉంటుంది, అంటే ఎంజైమ్, దానిలో ఉండే ఫ్రూట్స్, చేప, కోడిగుడ్డు, ఇందాక చెప్పినట్టు బీన్స్, నట్స్, ఇలాంటివి ఉండే ఫుడ్ తినండి. మళ్ళీ జంక్ ఫుడ్కి వెళ్ళకండి. ఈ వర్చువల్ అని మీ మొబైల్ అనేది మీకు శత్రువుగా పరిగణించండి. కొన్నాళ్ళు వాడే సమయం తక్కువ చేయండి. గంటల కొలది మొబైల్తో కూర్చొని మీ ప్రపంచాన్ని మీకే క్రియేట్ చేసుకొని మిగతా వాళ్ళతో కాంటాక్ట్ లేకుండా జరగకండి. అలాగే ఎండార్ఫిన్స్ అని ఉన్నాయి. ఎండార్ఫిన్స్ అన్నవి సంతోషం ఉంచేదానికి ఏదైతే ఉందో కొన్ని సెంటర్స్ ఉన్నాయి. అంటే దానికి సంతోషం, మనం ఏదైనా సాయం చేస్తే వచ్చే గ్రాటిఫైయింగ్ అని ఉంటుంది దాని నుంచి. అంటే మనం ఏదైనా రివార్డ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. పిల్లలు బాగా మంచి పని చేశారు, స్కూల్లో బాగా చదివారు, ఒక చిన్న పెన్సిల్ ఏది ఇస్తారు టీచర్స్, బాగా చేసావని. పెన్సిల్ అంటే ఏంటి, కొనలేందా, కానీ ఆ రివార్డ్ ఇచ్చిన సంతోషం ఆ పిల్లాడు ఇంకా నెక్స్ట్ ఇంకా బాగా చదవడానికి అది ఒక ఉత్ప్రేరకం అవుతుంది, దోహదకారం అవుతుంది. అలాగే ఈ రివార్డ్ సెంటర్స్కి రావాలంటే ఇదే ఇందాక చెప్పినట్టుగా ఇంకేది పెద్ద కాదు. మీరు శుభ్రంగా ఉండండి, అందరితో కలిసిపోయి ఉండండి. కొన్ని క్లబ్స్ కూడా క్లబ్స్కి వెళ్ళండి, లాఫింగ్ క్లబ్స్ ఉన్నాయి, వాకింగ్ క్లబ్స్ ఉన్నాయి. ఇంకంతా అయిపోయింది జీవితం. రిటైర్మెంట్ వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయింది. రిటైర్మెంట్ ఇప్పుడు మన దేశంలో ఆ జనాభా ఎక్కువ అవుతున్నారు. ఇంకా రిటైర్ అయిపోయాను ఇంకేంటండి జీవితం, కాదండి. 80 మీరు రిటైర్ 60 సంవత్సరాలకే. నెక్స్ట్ ఇప్పుడున్న మన తాలూకా ఎక్స్పెక్టేషన్ ప్రకారం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ భారతదేశం ప్రకారం దగ్గర 75 నుంచి 80 సంవత్సరాలు చక్కగా బతకాలి, ఆరోగ్యంగా ఉండాలి. అంటే చక్కగా వాకింగ్ చేయండి, నిద్ర చాలా ముఖ్యం. అసలు ఈ మొబైల్ మీద ఎక్కువ శ్రద్ధ చేయకండి, తిరుగుతూ ఉండండి, శుభ్రంగా అందరిని కలుస్తూ ఉండండి. ఏదైనా అప్పుడప్పుడు స్పైసీ ఫుడ్ తినండి, మరి ఎక్కువ కాకపోయినా కానీ, సాల్ట్ ఎక్కువ లేకుండా. దానివల్ల కూడా ఈ ఎండార్ఫిన్స్ అనే హార్మోన్ పెరుగుతూ ఉంటుంది. స్పైసీ ఫుడ్ డార్క్ చాక్లెట్ కూడా తీసుకోవచ్చు అని చెప్తాను. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి ఏదో హిమాలయ పర్వతాలకు వెళ్ళో లేకపోతే ఫిలిపైన్స్ తీసుకురావాల్సిన జామ పండులా కాదు. ఇది మన ప్రాంతంలోనే, మన చుట్టుపక్కల ఉండేటువంటి, మన వాతావరణం ఉండేటువంటి, స్వయం సిద్ధంగా ఉండేటువంటి, మనం చేయగలిగినటువంటి పనులు ఇవి. ఇవన్నీ మనం చేయగలిగితే హ్యాపీ ఉండకపోవడానికి ఏంటండి. ఇప్పుడు మనం ముందు స్టార్టింగ్లో చెప్పాము, హానెస్టీ, సిన్సియారిటీ, ఉన్న పద్ధతులు మార్చండి. పక్కింటి వాడితో మన కొట్లాట ఉన్న సేమ్ రాష్ట్రంలోనే కొట్లాట అవుతూ ఉంటే మరి ఎప్పుడు ఇది సంతోషంగా ఉండగలుగుతాం? మనం ఎవరిని నమ్మలేము, ఎవరు మన కాంటాక్ట్స్ లేవు. అందుకని సింపుల్గా మళ్ళీ చెప్తున్నాను, పంచశీలం ఒకటి, మంచి నిద్ర, మంచి వాకింగ్, డైట్ ఏదైతే ఉందో ఈ డైట్ కాకుండా మొబైల్కి దూరంగా ఉన్నాం. కొంతసేపు అయినా కానీ మీకోసం మీరు ప్రశాంతంగా ప్రాణాయామం కానీ ఏదైతే ఉందో, యోగా, మెడిటేషన్, ఇవన్నీ చేయండి. మీరు తప్పకుండా మీరు ఎంత సంతోషంగా ఉంటారో మీరే గమనించండి ఈ చిన్న చిట్కాలతో. దానికోసం మీరు వెళ్ళబోయేటువంటి ఏది హాలిడే కోసం వెళ్ళే పైసలు శుభ్రంగా ఎవరికైనా దానం చేయండి. ఆ సంతోషం, అది ఎంత సంతోషం. ఒకరికి ఎవరికైనా ఒక ఉద్యోగం, చిన్న పిల్లాడు, వాళ్ళ తల్లిదండ్రులు లేరు, వాడు స్కూల్కి వెళ్ళడానికి ఫీజు కట్టండి, ఉన్న సంతోషం ఏంటండి. కాబట్టి షేర్ అండ్ కేర్ అంటాం, అంటే మిగతా వాళ్ళకితో షేర్ చేసుకోవడం, మిగతా వాళ్ళని కేర్ చేయడం, ఆ వచ్చినటువంటి సంతోషం అంతా కాదు. కాబట్టి సంతోషంగా ఉండాలంటే ఏదో మనం ఇంటర్నెట్, నిజానికి ఏమిటంటే హౌ టు బీ హ్యాపీ అంటే సంతోషంగా ఎలా ఉండాలనే ఒక శీర్షిక ఇంటర్నెట్లో వన్ ఆఫ్ ది మ్యాక్సిమం అంటే అందరూ అదే చూస్తారు. ఎలా సంతోషం, ఏంటి సంతోషంగా ఉంటారు అది చెప్పేదాన్ని చెంకంటారు. అసలు అందులో మనం ఎన్నో చేయగలిగిన లేవు. అదేదో ఫ్రూట్ తినాలంటాడు, జరుగుతుందా? ఎక్కడో వరంగల్ ఎక్కడో ఉండదు. వరంగల్లో ఉన్న వాళ్ళకి జరుగుతుందా, లేకపోతే ఎక్కడో బోరబండాలో ఉన్న వాళ్ళకి జరుగుతుందా? ఏదో దేశంలో ఉంటుంది. కాబట్టి అదే అలాంటి వెంపర్లు చాటకుండా
ఉన్న దాంట్లోనే ఈ చిన్న చిన్న కంటెంట్మెంట్ కానీ రివార్డ్ కానీ సంతోషం కానీ షేర్ అండ్ కేర్ కానీ ఒక మంచి వాకింగ్ కానీ వాకింగ్ కప్లో చేరి కానీ మొబైల్ చాలా తక్కువ. మీ పిల్లలు ఎవరు అమెరికాలో ఉన్నారు, వాళ్ళకి కాల్ చేయాలి, వద్దని మేము అక్కడ చెప్పలేదు, దయచేసి గమనించండి. కానీ దానితోనే జీవితం అంతా గడపకండి, ఎక్కువ సమయం కేటాయించకండి. దానివల్ల మీరు తప్పకుండా సంతోషంగా ఉంటారు. అది మన చేతుల్లో ఉన్నది. ముందు చెప్పినగా ఇప్పుడు భారతదేశం తాలూకు ఇబ్బందులు అన్నవి, ఇప్పుడు భారతదేశంలో కూడా ట్రిలియన్లు దగ్గరలో 5 ట్రిలియన్లు భారతదేశం ఎకనామిక్ ప్రోగ్రెస్ $1 భారతదేశం ప్రగతి అంతవరకు చెందబోతుంది. మనం 3వ స్థానం ఆక్రమించిపోతున్నాం, మనమేం పెద్ద వెనకబడి లేము. కాబట్టి మీరు ఇంగ్లాండ్ని వీళ్ళందరూ అధిగమించేసి జర్మనీ అధిగమించి 3వ స్థానంకి వెళ్ళిపోతున్నారు. మరీ వెనకబడినట్టు ఈ దేశంలో ఏముందని అనకండి దయచేసి. ఈ దేశానికి మనం ఏమిస్తున్నామని ఆలోచించండి. మనం మన తరపు నుంచి ఉడతా భక్తి ప్రయాణం కొంచెం ప్రయత్నం చేయండి, తప్పకుండా అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు. సో సంతోషం అన్నది ఎక్కడో లేదు, మన చుట్టుపక్కలే ఉంది. మన దాన్ని మనం చుట్టుపక్కలే వెతుక్కోవాలి, మనలో వెతుక్కోవాలి. అంతే. దానికి చిన్ని ప్రయత్నం మన నుంచి. అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.